ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఫుల్ జోష్లో వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై అదే రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలంటే తమ ప్రభుత్వం అమలు చేసినవే గుర్తుకు వస్తాయంటున్నారు. మరోసారి పట్టం కడితే ఇంతకు మించిన సంక్షేమం ఏపీకి అందిస్తామంటున్నారు జగన్. మరోపక్క గత టీడీపీ హయాం పాలనలో 2014 నాటి కూటమి మేనిఫెస్టోను ప్రజల ముందు పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నలతో ఇరకాటంలో పడేస్తున్నారు. ఎన్నికలు పార్టీల మధ్య పోరాటం కాదని ఏపీ భవిష్యత్తును నిర్ణయించేవంటూ జగన్ తన ప్రతి ప్రచార సభలో బలంగా చెబుతూ వస్తున్నారు. 2019 నుంచి అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పాలన మరోసారి కొనసాగాలంటే మళ్లీ తమను ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నారు ముఖ్యమంత్రి జగన్. మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క డీబీటీ రూపంలోనే 2,70,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టామని సీఎం జగన్ అంటున్నారు. ఇంత ఎక్కువ మొత్తంలో ప్రజలకు పథకాలు గతంలో ఎవ్వరూ ఇవ్వలేదంటున్నారు. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎప్పుడూ అమలు చేయలేదని సవాల్ విసురుతున్నారు సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాలనపైన తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. వైసీపీకి ఓటేయడం అంటే పథకాలన్నీ కొనసాగించాలని ప్రజలు ఆమోదం తెలిపినట్లు అని, అదే ప్రత్యర్థుల కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు పలకడమేనంటూ స్ట్రైట్ గా జనానికి చెప్పాల్సింది చెబుతూ వచ్చారు. మేనిఫెస్టో గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలు అమలు చేసినది ఈ 59 నెలల పాలనలోనే. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి. నాడు నేడు స్కూళ్లు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయుత, పేదలందరికీ సొంతంగా ఇల్లు, ఇలా పథకాలన్నీ పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చినవేనని, ఇవి గతంలో ఎప్పుడూ ఎవరూ చేయలేదని సీఎం జగన్ ధీమాగా చెప్తున్నారు. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీ బిడ్డ చెబుతా ఉన్న ఈ పథకాలు
గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో ఎప్పుడైనా మనం చూశామా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడులు తెరిచేసరికే ఓ విద్యా కానుక, ఓ గోరు ముద్ద. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం. పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు, చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చేయుత, సున్నా వడ్డీ రుణాలు, మహిళా సాధికారత, ఇలా మహిళలకు మేలు చేసే పథకాలు గతంలో ఉన్నాయా అని జగన్ ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మల స్వాలంబన కోసం, అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలుతో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వాతాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు, ఇంటి వద్దకే రేషన్. ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన కానీ, ఇంటి వద్దకే వచ్చే పథకాలు కానీ, ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో రైతన్నను పట్టించుకునేవారే కాదని ఇప్పుడు రైతు భరోసా, ఆర్బీకేలతో అన్నదాతకు అండగా నిలిచామని జగన్ అంటున్నారు. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటనే 9 గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధి, సాధికారత కల్పించిన సర్కార్ తమదేనంటున్నారు జగన్. గతంలో చంద్రబాబు ఇలా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధికి అండగా ఉంటూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండ, లాయర్లకు లానేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల మేరకు పరిధిని పెంచిన ప్రభుత్వం తమదేనంటున్నారు సీఎం జగన్. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందని ప్రత్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే
ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష. ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలను అందించామని ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారు. గతంలో ఇలాంటి పాలనను ఏ ప్రభుత్వమూ తీసుకురాలేదని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ముఖ్యమంత్రి. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో ఆ ఆర్బీకే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఆ ఫోన్లో ఓ దిశ యాప్. నేను అడుగు తమ ప్రభుత్వం పేరు చెబితే పథకాలెన్నో గుర్తుకు వస్తాయని, కానీ చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రచారంలో జగన్ విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడా పెద్ద మనిషి, 3 సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అవ్వాతాతలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.